ప్రభు మనకు ఇలాంటి ప్రశస్తమైన సమయం ఆయన దయచేశాడు. 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 10వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. మనం నిజంగానే దేవునికి వందనస్తులం. దేవుడు ఇంకా ఈ పరిచర్యను ఇంకా ఇలా కొనసాగింప చేస్తున్నాడు. దాన్ని బట్టి మనము దేవునికి వందనస్తులంగా ఉండాలి. శత్రువు సాతానుడు మరి పరిచర్యకు ఎంతో నష్టం చేయాలని వాడు తలంచాడు. ఆయన దేవుడి పరిచర్య పక్షంగా, ఈ కార్యాల పక్షంగా ఉన్నాడు. ఈ కార్యాల పక్షంగా ఉండి ఈ కార్యాలు ఈ రీతిగా నడిపించబడటానికి మరి ప్రభు కృప చూపిస్తున్నాడు. దాన్ని బట్టి వందనాలు. ఈ పరిచర్య కొరకు నా మట్టుకు నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో శ్రమపడ్డాను. నేను నా క్షేమం చూసుకోలేదు, నా అభివృద్ధి చూసుకోలేదు, నా క్షేమం చూసుకోలే. దేవుని కార్యాల గురించి ఆలోచించాను. దేవుని కార్యాల కొరకు ప్రాణాలకు తెగించుకుని ఈ గ్రామంలో పనిచేయవలసి వచ్చింది. ఎన్నో అవాంతరాలు, ఈ పరిచర్య ఏమైపోద్ది అని మొదటి నుండి కూడా నేను బాధపడేవాడిని. నేను ఇక్కడ ఏమైనా పర్లేదు, దేవుని పరిచర్య నిలబడాలి. ఇక్కడ ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, దేవుని పరిచర్య నిలబడాలి అని నేను ఆశపడ్డాను. అయితే దేవుడు నన్ను ఇక్కడ కాపాడాడు. ఈ పరిచర్యను కూడా కాపాడాడు, నడిపిస్తున్నాడు. గతంలో చిన్న మందిరం క్రింద వేసుకున్నాం. తర్వాత సుకుమారుని దేవుడు వాడుకున్నాడు. సుకుమారుని దేవుడు వాడుకుని పైభాగముల నిర్మాణం చేయటానికి ప్రభు కృపించాడు. కొన్ని స్థలాల్లో నల్లజర్ల, అలాగే రామచంద్రపురంలో కూడా మందిరాలు కట్టబడటానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. మరి కాబట్టి ఈ రీతిగా ఈ పరిచర్య ఈ రీతిగా కొనసాగించబడటానికి మరి ప్రభు కృపించాడు. దాన్ని బట్టి మనం దేవునికి వందనస్తులమై ఉండాలి. నా మందిరం మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదని మరి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు. అదే ఆశీర్వాదం. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను అని చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. విద్య, ఉద్యోగాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఇంకా ఇళ్ళు, మేడలు, మిద్దెలు, వెండి బంగారాలు మంచిదే. ఇవి లోక సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదనం. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని సేవకులు మనం కలిగి ఉండటం అనేది అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి ఈ రెండు మనకు ఇచ్చినట్లుగా మనం భావించాలి. లోకంలో కూడా మనల్ని కాపాడుతున్నాడు, లోకంలో కూడా మనల్ని పోషిస్తున్నాడు. లోక సంబంధంగా కూడా లోకుల కంటే ఎవరికి తీసుకుపోకుండానే మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. మంచిది. అదే సమయంలో దేవుని కార్యాలు కూడా ఆయన మనతో ఉంచుతున్నాడు. రెండంతల ఆశీర్వాదం అంటే అదే నేను తలాస్తున్నా. రెండంతలుగా నేను దీవిస్తానంటాడు, రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాలు మనకిచ్చి మన జీవితాలు నడిపించుకుంటున్నాడు. ఇది
చిన్నగా భావిస్తే చిన్నవాళ్ళం అయిపోతాం. ఇది ఘనతగా భావిస్తే రెండంతల ఆశీర్వాదం ప్రభువు నాకు ఇచ్చాడు అని ఘనతగా భావిస్తే ఘనపరచబడతాం. కాబట్టి ఇది ఇక్కడ ఏ దేవుని వాక్యం వినపడుతుంది, వెళ్తున్నాం వస్తున్నాం, ఇలా చిన్న స్వభావం మనకు ఉండకూడదు. దేవుడిచ్చిన ఘనత, ఆధిక్యత, ధన్యత అనేది మనం భావించాలి. కాబట్టి ఆ రీతిగా ప్రభువు మనల్ని రెండంతలుగా ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడిగా ఉన్నాడు. మంచిది. ఈ సమయం కొరకు కొన్ని వాక్యాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దయతో వాక్యంలో నుండి చూడండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుండి కొన్ని వచనాలు మనం ఉత్తర ప్రచుర రీతిగా చదువుదా. పిల్లలు బాసిపేటలు వేసి కూర్చోండి. అబ్బాయిలు పిల్లలు కూడా బాసిపేటలు వేసి కూర్చో. పిల్లలను అటు ఇటు తిరగనివ్వకండి. మరి ఎవరు కూడా అటు ఇటు తిరగకండి. దయచేసి వాక్యం శ్రద్ధగా వినండి. అది మీ జీవితాలకి మన జీవితాలకు మంచిది. పిల్లలను కూడా కొంచెం కంట్రోల్లో ఉంచండి. అటు ఇటు తిరగనివ్వకండి. పిల్లలతో ఆటలాడుకునే టైం ఇది కాదు. మీ ఇళ్ళ దగ్గర మీరు ఆటలాడుకోవచ్చు. ఇది వాక్యం వినే టైం. సాతానుడు డిస్టర్బ్ చేయడానికి పిల్లలనే వాడుకుంటాడు. ఆ పిల్లల్ని కొంచెం మనం భయభక్తులు దేవుని సరే కూర్చోవటం నేర్పాలి. ఏం చేద్దంటే, నా ఆత్మ మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అంటాడు ప్రభు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడని గ్రహించాలి. దేవుని ఆత్మ మన మధ్యలో పనిచేస్తుందని మనం గ్రహించాలి. మరి దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఉంటే మనం కలెక్టర్ గారికి కూర్చుంటే ఇక్కడ మనం అలక్ష్యంగా ఉంటామా? ఒక చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉంటే మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా ఉంటామా? ఆయన కోప్పడిపోతాడు. మరి కాబట్టి ప్రభువే మన మధ్యలో ఉన్నాడు. మోషే, నేను వారి మధ్యలో నివసించాలయ్యా, నాకు ప్రత్యక్ష గుడారా నిర్మించు అని అరణ్యంలో దేవుడు మోషేతో చెప్పాడు. నేను వారి మధ్యలో ఉండాలి. కాబట్టి 2-3 ఎక్కడైతే నా నామం పేరట కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన మధ్యలో ప్రభు ఉంటాడు. ప్రభు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. క్రమంగా కూర్చోవటం, పంక్తులుగా కూర్చోబెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మరి బఫే సిస్టమ్ ఏం పెట్టలే. బఫే సిస్టాలు పెట్టకండి. అకార్డింగ్ టు పాసిబిలిటీ, అవకాశం చొప్పున చక్కగా లైన్లో కూర్చోబెట్టి వడ్డించటం అది ప్రభు నేర్పిన పద్ధతి. ఈ బఫే సిస్టాలన్నీ లోక పద్ధతులు. కాబట్టి అవకాశాన్ని బట్టి, మనకు జరిగే అవకాశాన్ని బట్టి కూర్చోబెట్టి భోజనాలు పెట్టుకుంటూ నేర్చుకుందాం క్రమశిక్షణగా. అది ఏ మీటింగ్ అయినా కానీ అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. దేవుడు కూడా అంగీకరిస్తాడు. వాళ్ళని క్రమంగా పంక్తులు ఆ కుర్రాడు లేచాడు, కూర్చోండి. వాళ్ళని పంక్తులుగా కూర్చోబెట్టి మరి వాళ్ళందరికీ కూడా ప్రభు ఆహారం వడ్డించమని శిష్యులకి ఇచ్చాడు. మరి కాబట్టి ఆ రీతిగా క్రమశిక్షణగా కూర్చోవడంలో క్రమం ఉండాలి. భగత్ సింగ్ గారి క్రమం నేర్పారు, సంఘాలకి క్రమశిక్షణ నేర్పించారు. కూర్చోవడంలో క్రమం ఉండాలి, వినటంలో క్రమం ఉండాలి, మాట్లాడటంలో క్రమం ఉండాలి. ప్రతి విధి కూడా క్రమంగా మనం ఉండాలనేటువంటిది మరి దైవజనుడు మనకు నేర్పించారు. ఇక్కడ క్రమంలో మనం జీవించటం మనకు ఆశీర్వాదం. క్రమం తప్పటం అనేది మనకు ఆశీర్వాదం కాదు. సరే, దయచేసి క్రమంగా కూర్చోండి, క్రమంగా కొద్దిసేపు వినండి. నేను త్వరగా ముగిస్తా. దయతో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుండి కొన్ని వచనాలు మనం ఉత్తర ప్రచుర రీతిగా చదువుదాం.
నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత నీ గర్భములోండి వచ్చి నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినైందును, అతడు నా కుమారుడైనను. అతడు పాపము చేసిన నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతిని గాని నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దయతో వినండి. ఇక్కడ దావీదు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆశ అంటే, ఒక మందిరాన్ని కట్టించాలని. నేను దేవదారు మ్రాలతో కట్టిన నగరంలో నివాసం చేస్తున్నాను. దేవుని మందసం డేరాల్లో ఉంది. మందసం డేరాల్లో ఉంది. షిలోహులో దేవుని మందిరం ఉండేది. ప్రారంభంలో షిలోహులో దేవుని మందిరం డేరాల్లో ఉండేది. మందసము కూడా డేరాల్లో ఉండేది. మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉండేది. మోషేకు మరి దేవుడు ఆ పరిశుద్ధ మందిరం యొక్క నిర్మాణం యొక్క మరి క్రమాన్ని దేవుడు తెలియపరిచాడు. మోషే, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవయ్యా అన్నాడు. కొండ మీద నీ కనుపరచబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటానికి నీవు జాగ్రత్త పడు. మోషే, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు. ఇక్కడ మోషేతో దేవుడు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. దావీదుతో నువ్వు నాకు కట్టొద్దన్నాడు. మరి కాబట్టి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? వాళ్ళని వాడుకుంటాడు కట్టడానికి, నిర్మాణానికి. ఎవరిని ఆపు చేస్తాడో వాళ్ళని ఆపు చేస్తాడు. కాబట్టి అక్కడ మోషేతో చెప్పాడు, మోషే, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవయ్యా అన్నాడు. ఇలా నిర్మించమన్నాడు. కొండ మీద నీ కనుపరచబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటానికి నీవు జాగ్రత్త పడు. 40 రోజులు ఆయన సినాయి పర్వతంపై ఉన్నాడు. దేవునితో కూడా సినాయి పర్వతంపై ఉన్నాడు. ఆ సినాయి పర్వతంపై ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, మందిర నిర్మాణం యొక్క నమూనా ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఒకసారి నేను గుంటూరులో బక్సింగ్ గారు, అరవిందం గారి దగ్గర ఉన్నప్పుడు బక్సింగ్ గారు వచ్చారు. బక్సింగ్ గారు వస్తే అప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు, ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞల పలకలు, ఆజ్ఞలు, విధులు, బలులు, అర్పణలు, మందిరం యొక్క నమూనా, నిర్మాణం అంతా కలిస్తే ధర్మశాస్త్రం. అన్ని కొండ మీదే ఇచ్చాడు మోషేకు. కాబట్టి మోషే, కొండ మీద నీ కనుపరచబడిన మాదిరి చొప్పున సమస్తము చేయటాన్ని నీవు జాగ్రత్త పడు. మోషే ఐగుప్తు విద్యలన్నింటిలో కూడా ప్రవీణుడు. ఐగుప్తు జ్ఞానమంతా తెలిసినవాడు. ఫరో కుమార్తె కుమారుడిగా పెంచబడుతున్నాడు. ఇంత జ్ఞాని, నీ జ్ఞానం నాకొద్దు, నీ తెలివి నాకొద్దు, నీ వివేకం కూడా నాకేమొద్దు, నీ ముందు చూపు కూడా నాకొద్దు. కొండ మీద నీ కనుపరచబడిన మాదిరి చొప్పున సమస్తము చేయటానికి నీవు జాగ్రత్త పడు. నేను తెలివైన వాడిని అనుకుంటాం, నేను బలమైన వాడిని అనుకుంటాం, నాకు ముందు చూపు ఎక్కువ అనుకుంటాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, నాకు సాటి అయిన వాడు ఎవడో లేడు అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ మనల్ని పాడు చేస్తాయి.
మరి కాబట్టి మోషేతో దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? నీ తెలివి నాకొద్దు, నీ జ్ఞానం నాకొద్దు, నీలో ఉన్నది క్వాలిటీస్ ఏమి నాకొద్దు, నేను చెప్పినట్లు నీవు చేయి. కొండ మీద నీ కనుపరచబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటానికి నీవు జాగ్రత్త పడు అంటే మోషే అట్లు చేశాడు. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 25 అధ్యాయం 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపలను. నేను నీ కనుపరిచే విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణమైన రూపమును నేను వారిలో నివసించినట్లుగా నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు. నేను నీ కనుపరిచే విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణలన్నిటి రూపమును నీవు నిర్మించు. నేను నీ కనుపరిచే విధము, నీ సొంత తెలివి వద్దు. ఇక్కడ చూడండి దయచేసి 26 అధ్యాయం 30 వచనం, 26-30. అప్పుడు కొండ మీద నీ కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరం నిలబెట్టవలను. మరియు నీవు కొండ మీద నీ కనపరచబడిన మాదిరి చొప్పున ఆ మందిరాన్ని నీవు నిర్మించాలి. కాబట్టి మోషే అట్లు చేసెను, దేవుడు తనకు చూపించిన సమస్తమును జరిగించెను అని చూస్తున్నాం. మోషే అట్లు చేసెను, మరి కొండ మీద తను కనపరచబడిన మాదిరి అంతటి చొప్పున మోషే జరిగించెను అని చూస్తున్నాం. అయితే అప్పుడు ఏం జరిగింది చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచు చేత మందిరము యెహోవా తేజస్సును కనుక కాబట్టి అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారాన్ని క్రమ్మినట్లు చూస్తున్నాం. యెహోవా తేజస్సు మందిరాన్ని నింపింది. ఆ మేఘం మందిరం మీద నిలుచు చేత మందిరం యెహోవా తేజస్సుతో నింపబడింది. దేవుని యొక్క మందిరం యెహోవా తేజస్సుతో నింపబడాలి, దేవుని మహిమతో నింపబడాలి. దేవుని మహిమ తొలగిపోయింది, ఇశ్రాయేలీల్లో నుండి దేవుని మహిమ తొలగిపోయింది. ప్రియులారా, ఏలీ కాలంలో ఏమైంది చెప్పండి? దేవు ప్రభావం తొలగిపోయింది, ఇశ్రాయేలు మహిమ వెళ్ళిపోయింది. ఏంటంటే ఏలీ కుమారులు హొఫ్నీ ఫినెహాసులు ఆ యాజకుడు పిల్లల దుర్మార్గంగా ఉంటున్నారు. వాళ్ళు దుర్మార్గంగా ఉంటుంటే ఫిలిస్తీన్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు తీర్పులు తీర్చాడు దేవుడు. కాబట్టి ఏలీ కాలంలో మహిమ పోయింది. కాబట్టి దేవుని మందిరాల్సి మహిమ వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మహిమ పోతుంది మనం క్రమశిక్షణగా లేకపోతే. అందరం క్రమశిక్షణగా లేకపోతే దేవుని మందిరంలోని మహిమ వెళ్ళిపోతుంది. ఆ మహిమ మరలా తిరిగి రావటం కొంతమంది వ్యక్తులు వాడబడ్డారు. హన్నా ప్రార్థనా పరురాలు, సమూయేలు గొప్ప ప్రవక్త, దావీదు ఇష్టానుసారుడైన మనుషుడు, సొలొమోన్ సమాధాన కారకుడు, యుద్ధాలు లేకుండా రాజ్యాన్ని నడిపించిన వాడు. ట్రంప్ గారు వచ్చారు, యుద్ధాలు జరగనివని అంటున్నాడు. నేను సమాధానానికి కర్తను కానీ అల్లరి కర్తను కాదంటున్నాడు. మంచిదే, యుద్ధాలు ఆపగలితే అంతకంటే సంతోషమేముంది? మరి కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు కావాలి సంఘాల్లో. హన్నా లాంటి ప్రార్థనా పరులు ఉండాలి, సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తలు ఉండాలి, దావీదు లాంటి దేవుని ఇష్టలుగా బ్రతికే వాళ్ళు ఉండాలి, సొలొమోన్ లాంటి సమాధానకర్తలు ఉండాలి. అప్పుడు మరలా సొలొమోన్ మరలా దేవాలయం కట్టాడు.
అప్పుడు మరలా యెహోవా మహిమ వచ్చింది. మోషే కాలంలో మహిమ వచ్చింది, మహిమ దిగింది, పోయింది. ఏలీ కాలంలో మరలా సొలొమోను మందిరం కట్టాడు, మరలా మహిమ దిగి వచ్చింది. ఆ మహిమ మన మందిరాల్లో ఉండాలి. యెహోవా తేజస్సు ఆయన శక్తితో మహిమతో మందిరము నిండియుండెను. మహామహుని పాదముల నేడే వేడినా, మహామహుని పాదముల నేడే వేడినా, మహిమానందము పొంది సంతసింతువు. కాబట్టి మోషట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమస్తము చేశాడు. కాబట్టి యెహోవా తేజస్సు మందిరాన్ని నిండుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్లే తన యొక్క సొంత జ్ఞానాన్ని సిలివేసుకున్నాడు. పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలివేయబడ్డాను. క్రీస్తుని నేను బ్రతకట్లే, పౌలని నేను బ్రతకట్లేదు. పౌలని నేను సిలివేయబడ్డాను, నా జీవితాన్ని సిలివేసుకున్నాను. ఇక జీవించింది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసు ముద్రలు ధరించాను. కాబట్టి తను సిలివేసుకున్నాడు. కాబట్టి నీ సొంత తెలివి, నీ సొంత జ్ఞానం, నీ సొంత వివేకాన్ని సిలివేసుకో, నీ బుద్ధిని సిలివేసుకో. యేసును ధరించు, యేసును ధరించి యేసు కొరకు నీవు జీవించు. మోషేట్లు చేశాడు, దేవుడు చెప్పినట్లే చేశాడు. కాబట్టి ఆయన చేసిన పని దేవునికి ప్రీతిపాత్రమైంది. కాబట్టి ఆయన తేజస్సుతో మందిరం నింపాడు. యెహోవా తేజస్సుతో మందిరం నింపాడు. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మోషేను కట్టమన్నాడు. దావీదును నీ వద్దన్నాడు, నువ్వు ఆగు అన్నాడు. ఆగంటే ఆగిపోయాడు. నన్ను ఆగమంటావేంటి ప్రభువా అనలేదు. ఇక్కడ మన భాగానికి వద్దాం, చూడండి దయచేసి. మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారురాంతో నగరేందు వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచినదనగా నాతాను యెహోవా నీకు తోడుగున్నాడు, నీ తోచినదంతయు నెరవేర్చమనెను. అయితే రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయిన సేవకుడైన దావీదు ఇట్లనుము, యెహోవా నాకు ఆజ్ఞించినదేమనగా, నాకు నివాస మందిరముగా కట్టించుటకు నీవు తగినవాడవా? ఐగుప్తులో నేను ఇశ్రాయేలును రప్పించి నాటి నుండి నేటి వరకు మందిరం నివసింపక డేరాలోను గుడారులు నివసించు సంచరించితిని. కాబట్టి ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములతో ఎవరితోనైనా దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టించకపోదురని నేను ఎన్నడైనా అడిగి ఉంటున్నా. కాబట్టి ఇక్కడ నీవు మందిరము కట్టవద్దు అన్నాడు. దావీదు ఏమన్నాడు చెప్పండి? నీ మందిరాన్ని కట్టవద్దు. మరి ఎవరు కడతారు? చూడండి 12వ వచనం. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత నీ గర్భములో వచ్చి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించెను. అతని రాజ్య సింహాసనం నిశ్చయముగా నీ దినములు సంపూర్ణంలో ఉన్నట్లు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో వచ్చి నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతను స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని నీ చనిపోయిన తర్వాత నీ గర్భములో ఉండి ఒక కుమారుణ్ణి పుట్టిస్తాను, రాజ్యం అతనికి స్థిరపరుస్తాను. ఆ కుమారుడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టిస్తాడు. ఎవరు ఆ కుమారుడు? సొలొమోను అనుకుంటాం, కానీ సొలొమోను కాదు. సొలొమోను దేవునికి ఇష్టమైన మందిరం సొలొమోను ఏమీ కట్టలేదు. దేవుడు కోరుకున్న మందిరం వేరు.
ఆ మందిరాన్ని దావీదు కుమారుడు కడతాడు. ఏ కుమారుడు? దావీదు కుమారుడు. ఎవరండి? ఎవరు దావీదు కుమారుడు? 2 తిమోతి 2:8. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2:8. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునడి. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల్లో లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దావీదు సంతానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి సంతానం చెప్పండి? దావీదు సంతానం. దయతో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మధ్య భాగం ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు శరీరం బట్టి అన్నకండి ఎవరైనా చదవగలరా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మధ్య భాగం. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లోని పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడినవాడు ఆయన. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో తిరిగి లేచడం ద్వారా దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, ఇద్దరు కుమారుడు ఆయన. కాబట్టి దేవుని మొట్టమొదటి దావీదు కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు. నీ గర్భములోకి వచ్చి నీ పుత్ర సంతతిని హెచ్చిస్తాను, రాజ్యం అతను స్థిరపరుస్తాను. ఆ కుమారుడు నాకు సింహాసనం, నాకు మందిరం నిర్మాణం చేస్తాడు. దావీదు నీ కుమారుడు నాకు మందిరం కడతాడు. అయినా పర్లేదు, నా కుమారుడే కదా గట్టివాడు అని దావీదు అనుకున్నాడు. కుమారుడు అంత మంచి పని చేస్తే అంతకంటే నేను చేయలేకపోయినా పని, నేను చేయలేని పని నా కుమారుడు చేస్తే అంతకంటే ఏంటి అనుకున్నాడు. మరి కాబట్టి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లోడు పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావం గల దేవుని కుమారుడుగాను. నేను దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, రెండు గొప్ప ఆధిక్యతలే యేసు ప్రభుకు. కాబట్టి ఇక్కడ 9 మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి దయచేసి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఓ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించిన ఆయన గుడ్డోళ్ళు కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడు ఆయన. ఇక్కడ ఒక దెయ్యాలు పట్టినోడు అంటాడు. ఏమంటాడండి? మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు సర్వోన్నతుడు దేవుని కుమారుడా మాతో నీకేమి? మమ్మల్ని బాధపరచకూడదు దేవుని పేరట నీకు. ఇక్కడ దెయ్యాలు పెట్టినాడు, శానాన్ని దెయ్యం పెట్టినాడు. ఏమో ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి, నీతో మాకేమి, మా కాలం రాకముని బాధించడం. కాబట్టి ఆయన ఎవరి కుమారుడో దెయ్యానికి తెలిసింది, మనుషులకు తెలియట్లేదు. ఓ దేవుని కుమారుడు అన్నాడు. ఇక్కడ పరిసయ్యులను ఒక మాట అడిగాడు ప్రభు. ఏమడిగాడంటే 22 మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం చదవండి. అప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచున్నది? ఆయన ఎవరి కుమారుడు? వారు ఆయన్ని అడిగిరి. వారి క్రీస్తు ఎవరి కుమారుడయ్యా? క్రీస్తుని గూర్చి మీకు ఏం తోస్తుందయ్యా? ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు చెప్పండి అంటే ఏముంది, దావీదు కుమారుడు.
పెదవి విరిచారు. ఆయన దావీదు కుమారుడే, పెద్ద ఏముంది, యేసుక్రీస్తు ఆయన దావీదు కుమారుడా. మరి అయితే 43వ వచనం, నీ శత్రువుని పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పానని. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ప్రభు నా ప్రభు, యేసు ప్రభు నా ప్రభు అంటున్నాడు. దావీదు ఏమన్నాడండి చెప్పండి? యేసు ప్రభు ఒక్క ప్రభువే, అందరికీ ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయవారందరిలో కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు ఒక్క ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. అందరికీ అన్ని ప్రభువులు ఉండరు. కులానికో ప్రభు, మతానికో ప్రభు, దేశానికో ప్రభు, ఊరికో ప్రభు, వీధికో ప్రభు, వీధికో దేవుడు ఉండడు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నవే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఆ ప్రభువుని దావీదేమంటాడు? ఆయన నీ ప్రభు కావాలి. దావీదుకు ప్రభు అయ్యాడు. ఆ ప్రభు నా ప్రభు అన్నాడు దావీదు. దయతో చూడండి. మరి దావీదు ఆయన ప్రభు అంటే ఆయన దావీదు కుమారుడు ఎలాగవుతాడయా? నోరు ఎప్పటికీ ఎవడికి ఒక ప్రశ్న అయితే 100 ప్రశ్నలతో ఒక ప్రశ్న కూడా జవాబు చెప్పాడు మానవుడు. ఆయన అలాంటి జ్ఞాని. కాబట్టి ఒక్కడు కూడా సమాధానం చెప్పలేదు. ఇక్కడ దావీదు ప్రభు, ఆ ప్రభు నా ప్రభు అంటున్నాడు. దయతో చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు, నేను కదల్చబడను, కావు నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరం కూడా నిరీక్షణకు నిలకడగా ఉండును. కాబట్టి ప్రభువుని బట్టి ఎంత ఆనందిస్తుంది. నీకుందా? ప్రభువుని బట్టి, యెహోవాను బట్టి సంతోషించు. ఆయన హృదయ వాంఛలు తీర్చు. నీ సంతోషాలు ఏయో రకరకాలు. నీ విద్య, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ కులము, నీ గోత్రం, అయ్యే నీ సంతోషాలు. గతించిపోయి అన్నీ ఈ గతించిపోయే వాటిని పట్టుకుని గర్వపడుతున్నావు. నీ లోకం దాని నటన గతించిపోతుంది. గతించిపోయే వాటిని బట్టి గర్వపడకో. నీకేమన్నా గతించిపోయేదే. నీ విద్య, నీ ఉద్యోగం, నీ కులము, నీ గోత్రం, నీ ఆస్తి, నీ అందచందాలు ఏమున్నా గతించిపోయే వాటిని బట్టి నువ్వు మురిసిపడక. గతించిపోయే వాడిని బట్టి నీ అహంకారంతో ఉండకో. ప్రభు ఉన్నాడు నీ జీవితానికే. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛలు తీర్చును. కాబట్టి ప్రభుని కలిగి ఉన్నావా? ప్రభు లేడా నీ జీవితానికి? నీ వ్యర్థుడు, నీ వ్యర్థురాలు, నువ్వు అనవసరం పోతున్నావు భూమి మీద. దేవుడు లేని జీవితం వ్యర్థంగా బ్రతుకుతున్నంతే లోకంలో మనుషులు, దేవుడు లేకుండా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దావీదు ఏమంటాడు? 2వ అధ్యాయం 25వ వచనం, అపోస్తలుల కార్యం 2:25. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటుని, ఆయన నా కుడిపార్శ్వ ఉన్నాడు కనుక ఎప్పుడు నా కుడిపార్శ్వ అన్నాడు నా ప్రభు. నేను కదల్చబడను. బోడు మంది కదిపెత్తకు చూస్తారు. నేను కదల్చబడను. నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. కాబట్టి ప్రియులారా, దావీదు ఎంతో మరి సంతోషంగా ఉన్నాడు. ప్రభువుని బట్టి ఎంతో
ఆనందిస్తున్నాడు. నీవు కూడా ప్రభువుని బట్టి ఆనందించు. కాబట్టి యేసు ప్రభు నా ప్రభు అని దావీదు అంటుంటే మరి వాళ్ళేంటి, యేసు ప్రభు దావీదు కుమారుడు అంటారేంటి? ఆయన దైవ కుమారుడు. యేసు ప్రభు దైవ కుమారుడు. ఆయన పైనుండి వచ్చినటువంటి వాడు. నలుగురు సువార్తికులు యేసు ప్రభుని గురించి వాళ్ళకున్న ఆశ అంతా తెలియపరిచారు. మత్తయి యేసు ప్రభు రాజు అని రాశాడు, మార్కు బలిపశువు అని రాశాడు, లూకా మనుష్య కుమారుడని రాశాడు, యోహాను దైవ కుమారుడని రాశాడు. యోహాను సువార్త అంతా చదువు, దైవ కుమారుడు, దైవ కుమారుడు, దైవ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన కుమారుని ఇచ్చాడు లోకానికని యోహాను రాశాడు. నాలుగవది, 4 జీవులు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి కుమారుని వంటి మనిషిని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. పక్షిరాజు ఆకాశ విశాలములో ఉంటాడు అనగా ఆ పక్షిరాజు యేసుప్రభు పైనుండి వచ్చాడు. యేసుప్రభు పైనుండి వచ్చాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. దయా ప్రాప్తురాలనికి శుభం. నీవు గర్భవతి అవుతున్నావు, కుమారుని కంటున్నావు. ఆ కనబోయే కుమారునికి యేసు అనే పేరు పెడుతున్నావు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పైనుండి పోయబడింది ఆ పేరు. ఆ పేరుకి అర్థం యేసు. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు. అని నామాల కంటే పైనామం. ప్రతివాని మోకాలు యేసునాను వంగాలి. ప్రతివాని యొక్క నాలుకతో యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని తీరాలి. అని నామాల కంటే పైనామం ఆయనకు అనుకరించబడింది. ఇంకేం నామము లేదు. కాబట్టి యేసు అనే పేరు మరి ప్రభువుకు పెట్టబడింది. అది మరి పైనుండి పెట్టబడినటువంటి నామం. ఆయన పైనుండి వచ్చినటువంటి వాడు. యేసు ప్రభు పైనుండి వచ్చినటువంటి పైనుండి వచ్చిన దైవ కుమారుడు. ఉన్నవన్నీ భూ సంబంధమనే వాళ్ళు ఇళ్ళ నిలబెట్టారు. దిమ్మలు గట్రా రాళ్ళే చేసి రాళ్ళు నిలబెట్టారు. యేసు ప్రభు పైనుండి వచ్చినటువంటి వాడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. మరి కాబట్టి ప్రియులారా, అందుకే అన్నాడు, ఓ సర్వోన్నతుడు దేవుని కుమారుడా మాతోనేమి. ఎందుకు ఆయన దైవ కుమారుడు అంటే దైవ కుమారుడుగా ఆయన వస్తే ఆయన కుమారుడు ద్వారా రక్షణ పొందుటకే కానీ తీర్పు తెచ్చడానికి దేవుడు ఆయన లోకానికి పంపలేదంటాడు యోహాను. ఆయన దైవ కుమారుడు దైవ కుమారుడు దైవ కుమారుడు అని రాశాడు యోహాను. కాబట్టి ఆయన దైవ కుమారుడు, పైనుండి వచ్చినటువంటి వాడు. మరి ఆయన్ను ఏమన్నారు? నజరేయుడు అన్నాడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో మేము ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. ఇక్కడ ఫిలిప్పు నతనీయులను కనుగొని ఏమన్నాడండి? ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో మేము ఆయన కనుగొన్నాం, ఆయన నజరేయుడని యేసు. ఫిలిప్పు నతనీయులతో చెప్తే నతనీయులు ఏమంటాడు? 46వ వచనం. అందుకు నతనీయులు, నజరేతులోని మంచిదేదైనా వచ్చునా? కాబట్టి నజరేయుడా, నజరేతులో పెరిగాడు యేసు ప్రభు. కాబట్టి నజరేయుడని యేసు అనే పేరు వచ్చింది. మేము యేసును కనుగొన్నాం, ఆయన నజరేయుడు యేసు. కాబట్టి నజరేతులోని మంచిదేదైనా వస్తుందా? రా వచ్చి చూడు. కాబట్టి ఫిలిప్పు నతనీయులను తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు యేసు ప్రభు దూరంగా చూసి ఏమన్నాడు? ఇదిగో
ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనేంది ఏ దోషము లేదు. తన కులం చెప్పేదన, తన గోత్రం చెప్పేదన, తన బతుకంతా చెప్పేస్తాడు యేసు ప్రభు. నేను నీకు ఎలా తెలుసు ప్రభువా? ఫిలిప్పు నేను పిలవక మునిపే నీ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. ప్రభువా, నీవు ఇశ్రాయేలు రాజు, దేవుని కుమారుడు. నాయన, నీవు ఇశ్రాయేలు రాజు. చక్కని మాట అన్నాడు. నతనేలు 49వ వచనం. నతనేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని అతనికి ఉత్తరం. బోధకుడా, నీ దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. సంపూర్ణం గ్రహించి ఆయన దైవ కుమారుడు అని గ్రహించాడు. కానీ ముందేమన్నాడండి? ఏమన్నాడమ్మా? నజరేయుడైనా, నజరేతులోని మంచిదేనా వస్తుందా? నజరేతులో మంచిదేనా వస్తుందా అనుమానించాడు. ఆయన చూచిన వెంటనే ఆయన నజరేయుడు కాదు, దావీదు కుమారుడు కూడా కాదు, మనుష్య కుమారుడు కూడా కాదు, ఆయన దైవ కుమారుడు అని నతనేలు గ్రహించాడు. అంజూరపు చెట్టు క్రింద చూచానని చెప్పినందుకు ఆశ్చర్యపోతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు నీవు చూస్తావు. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు నీవు. కాబట్టి ప్రియులారా, నజరేయుడని పిలువబడ్డాడు. ఇంకేమని పిలువబడ్డాడు? దావీదు కుమారుడని పిలువబడ్డాడు. మనిషి కుమారుడని పిలువబడ్డాడు. ఎందుకు? నీ కొరకే. నీ కొరకే అలా పిలువబడ్డా. ఆయన దేవుని కుమారుడిగా అక్కడే ఉంటే నీకు రక్షణ లేదు, నాకు రక్షణ ఏది? ఆయన తండ్రి ఎంతో ప్రేమించాడు ఆ కుమారుడిని. ఈ నా ప్రియ కుమారుడు, ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్. ప్రభు సాక్ష్యం, తండ్రి సాక్ష్యం ఇచ్చాడు ఆ కుమారుని గురించి. నీవు నీతిని ప్రేమిస్తున్నావు, నీ దుర్నీతిని ద్వేషిస్తున్నావు. అందుచేత దేవుడు, నీ దేవుడే నీ తోటి వారి కంటే అధికముగా నిన్ను హెచ్చిస్తాడు. నీవు నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు. దుర్నీతి ఏ మార్గంలో, ఏ లైన్లో ఉన్నా సరే ద్వేషించు. ఏ లెవెల్లో ఉన్నా సరే దుర్నీతిని ద్వేషించేసా. అతడు ఎవడైనా కానీ దుర్నీతి ఉంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీబడి. అలాగే ఉన్నందుకే దేవుడు అలా కాపాడాడు అనుకుంటున్నా. అతడు ఎవడైనా కానీ ఆ ఎంగిలి మెతుకులకి ఆశపడేవారు వాళ్ళంతా. ఆశపడి చెడ్డ పేర్లు మూసారు వాళ్ళంతా. మరి కాబట్టి ఏ కోణములో ఉన్న దుర్నీతిని ద్వేషించు. నీవు నీతిని ప్రేమిస్తున్నావు, నీ దుర్నీతిని ద్వేషిస్తున్నావు. అందుచేత దేవుడు నీ దేవుడే. 45 చూడండి, కీర్తన 45 అధ్యాయం. నీవు నీతిని ప్రేమించి, ఎక్కడమ్మది? 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనత ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ల కంటే హెచ్చుగాకున్నట్లుగా నేను ఆనంద తైలముతో. నీవు నీతిని ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ద్వేషిస్తున్నావు. దుర్నీతిని ద్వేషిస్తున్నావా? దుర్నీతికి అయస్కాంతంలాగా ఆకర్షించబడుతున్నావా? దానివల్ల నీకు మేలు కాదు, నాకు మేలు కాదు. కాబట్టి నీతిని ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ద్వేషిస్తున్నావు. కావు నీ దేవుడే నీ చెలికాండ్ల కంటే ఎంతో హెచ్చగినట్లుగా ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ తండ్రి ఆ కుమారుని ఎంతో ప్రేమించాడు. ఎందుచేత? నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. దేవుళ్ళు దేవతలను పెంచుకున్న వాళ్ళందరూ మనలాంటి మానవులే. వాళ్ళ దుర్నీతి ఉంది. యేసుప్రభు ఒక్కడే నీతిపరుడు. యేసుప్రభు ఒక్కడే నీతిని ప్రేమించాడు, నీతిని కోరుకున్నవాడు. యేసుప్రభు ఒక్కడే నీతిపరుడు, ఈ నిజముగా నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తోంది. మరి కాబట్టి ప్రియులారా, నీతిని ప్రేమించి దుర్నీతి చేసిన దైవ కుమారుడు ఆయన. ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దైవ కుమారుడు. మరి ఎందుకు దైవ కుమారుడు?
దావీదు కుమారుడయ్యాడు? ఎందుకు దావీదుకు నజరేయుడయ్యాడు? ఎందుకు మనుషుడయ్యాడు? నీ కొరకే, నా కొరకే. ఆయన దైవ కుమారుడు ఆయన స్థానం కాపాడుకోలేదు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడైనగా నేను చూచాను. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి మొదటి నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశ్చర్యుడైండగా నేను చూచాను. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని నేను ఆయన పైగా శరాపులు నిలిచిండ్రి. ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2 తెగురుచు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో రాజని ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆశీనుడైనగా చూసి. ఉజ్జియా చావాలి ప్రభువును చూడాలంటే. రాజు చస్తే తప్ప ప్రభు కనపడలేదు. అంతవరకు రాజు ఉన్నాడు, బోధలు ప్రసంగాలు గట్టిగానే దేవుని చూడటము, దేవుని చూడలేదు యెషయా. పోషణ అంతా జరిగిపోతుంది ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఉజ్జియా ద్వారా. ఇంకా దేవుడిని చూసే పని లేదు. ఉజ్జియా చచ్చిపోయాడు, పరిగడుకు దేవుడినే చూడవలసి వచ్చింది. అలాగే యాహాను పద్మాసు దీపంలో ఎవరూ లేరు, ఇంకా పరలోకంతో పరలోకానికి ఆత్మోసుడైపోయాడు. నిరాధారుడుగా ఉన్నప్పుడే దేవుడు మనకు కనపడతాడు. ఎన్నో ఆధారాలు పెట్టుకొని ఏదో విశ్వాసం అంటే ఆ దేవుడికి అంగీకారం కాదు. నువ్వు నిరాధారుడు కొండు. నాకెవ్వరు లేరు ప్రభువా, నేనున్నాను నీకెవ్వరు లేకపోతే. నీళ్లు కదిలించబడినప్పుడు అందులో దించటానికి నాకెవ్వరు లేరు, నీకెవ్వరు లేకపోతే నేనున్నాను, నీ పరుపెత్తుకు నువ్వు నడు అన్నాడు. నిరాధారులకు దేవుడే ఆధారం. నిరాధారులకు ఎవరు ఆధారం చెప్పండి? అది ఎన్నో ఆధారాలు పెట్టుకుంటే ప్రభువును మనం ఆశ్రయించలేం. నాకేంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాదు. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయన, నీవే నాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థించాడు. భయపడకు యెహోషాపాతు రాజా, యోధావారులారా, యెరూషలేము నివాసులు భయపడ, నేనున్నాను మీకు. అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఆదుకున్నాడు, ఆదరించాడు. కాబట్టి ఎన్నో ఆధారాలు చూసుకుంటాం మనం. నిరాధారంగా ఉంటాకి ఇష్టపడం. ఆధారాలని కొట్టివేయబడ్డా ఎవరికి? యెషయాకు. ఆధారాలను కొట్టివేయబడ్డాక ఇంకా నీకు ఆధారం లేదు. అప్పుడు ప్రభువును చూడవలసి. ప్రభు ఎలా ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్నాడు. అత్యున్నతమైన సింహాసనంలో కూర్చుని ఉంటే ఆ చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయి. అక్కడ సెరూపులు దేవుని మహాదూతలు ఉన్నారు. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అంత ఘనత ఆ తండ్రి దగ్గర కుమారుడికి. నేను ప్రధాన శిల్పిని అనుదినము ఆయన దగ్గర నేను సంతోషిస్తున్నానంటాడు. చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29. జనములు తమ సరిహద్దులు మేరకున్నట్లు సముద్రం పొలిమేర ఏర్పరిచినప్పుడు నిర్ణయించినప్పుడు ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యమైన సన్నిధి ఆనందించుంటుని ఆయన కలుగు చేసిన పరలోకను బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించు. అనుదిన ప్రధాన శిల్పిని ఆయన దగ్గర దేవుడి దగ్గర సంతోషంగా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన్ని ఉన్నాడు. ఆ తండ్రి ఆ ప్రభువును దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తారు. అంతా విడిచిపెట్టుకుని వచ్చేసాడు, భూమి మీదకి వచ్చేసాడు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానముగా విడిచిపెట్టుకోకూడదు అనుకోలేదు, విడిచిపెట్టేసుకున్నాడు. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. మనుషుడు పోలికగా పుట్టాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు. మరణం పొందినంతగా, అనగా ఏ మరణం? శిలువ మరణం. అంత భయంకరమైన మరణం ఏమీ లేదు. ఎన్నో మరణాలు ఉన్నాయి లోకంలో. శిలువ మరణం సిగ్గుకరమైంది, శిలువ మరణం బాధకరమైంది, శిలువ మరణం అవమానకరమైంది. అలాంటి భయంకర శిలువ మరణం యేసు ప్రభు అనుభవించాడు. అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, అందుచేత 9 అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునాను ఒంగునట్లును, ప్రతివాని యొక్క నాలుకతో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి అన్ని నామాల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడింది. కాబట్టి ప్రియులారా, ఎంతో తగ్గించు మరణం పొందిన శిలువ మరణం ములుస్తే తుడి చేసుకున్నాడు. నేను సిగ్గుపడని ఎరిగి ముఖమును చెకుముకు రాతిలా చేసుకున్నాడు. మూలు కారిపోయాయి ముఖం మీద. ఎవరైనా మీద ఉమ్ములుసారా? యేసు ప్రభు ఉమ్ములుసారు. కొరడాలతో వీపు దున్నారు. ఆ కొరడ గేలముళ్ళలాగా ఆ మాంసపు ముద్దలో లాక్కొచ్చాయి. నాగలు దున్నినట్టు చేన్ను కొరడాలతో దున్నేశారు వీపు. కాళ్ళల్లో మేకులు కూడా, చేతుల్లో మేకులు కూడా పడరాని పాటలు యేసు ప్రభు నీ కొరకు అనిపించాడు. అది దైవ కుమారుడైండి దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. మనిషి కుమారుడు నజరేయుడిగా, ఏ మంచి లేనివాడిగా పిలువబడ్డాడు. అన్ని రకాల బాధలు నీ కొరకు నా కొరకు అనిపించాడు. నీ కొరకు నా కొరకు బలైపోయాడు. గ్రహించావు ఎప్పుడైనా? ఆలోచించావు ఎప్పుడైనా? యేసుప్రభు ఎందుకు బలయ్యాడు ఆలోచించావా? యేసుప్రభు ఎందుకు చనిపోయాడు ఆలోచించావా? ఎవరి కోసం శిక్ష? ఎవరి కోసం ఈ సిలువ? ఎవరి కోసం ఈ క్రయం చెల్లించాడు? ఎవరి కోసం ఈ బాధలు పడ్డాడు ఆలోచించావా? నీ కొరకే, నా కొరకే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మరణ తుడిచే, పాపము కడిగే మలినాము తుడిచే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను, నీ కొరకే నా కొరకే, నీ కొరకే నా కొరకే మన కొరకే. కాబట్టి ప్రియులారా, నీ కొరకే చనిపోయాడు, నా కొరకే చనిపోయాడు. ఎవరి కొరకో కాదు. జంతువుల కొరకు కాదు, వాడికి అక్కర్లేదు. మృగాల కొరకు కాదు, వాడికి అక్కర్లేదు. మానవ జాతి కొరకు యేసు ప్రభు సిలువలో బలైపోయాడు. ఆయనే ప్రాణం పెట్టకపోతే మానవ జాతికి రక్షణ లేదు. ఎవరు రక్షిస్తారు నీ పాపాల నుంచి?
నీ దోషాల నుండి, నీ అక్రమాల అవిధేయతల నుండి ఎవరు రక్షిస్తారు? యేసు ప్రభువే రక్షిస్తాడు. సర్వలోక మానవ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం. తద్రక్తం పరమాత్మని పుణ్య బలిదానం. అందరి పాపాల పరిహారం అవ్వాలంటే రక్తము చిందించాలి. ఆ రక్తం పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధుడు యేసు ప్రభువు. కన్య గర్భంలో పరిశుద్ధంగా పుట్టాడు. 33 సంవత్సరాలు జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆ పరిశుద్ధుడు పావన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడిని ఇట్టి ప్రధాన యాజకు మన చాలినవాడు. ఈ మానవ జాతి రక్షించడానికి ఎవరు సరిపోరు. యేసు ప్రభువే చాలినవాడు. ఆయనే ప్రాణం పెట్టాడు, బలయ్యాడు. కాబట్టి ప్రియులారా, ఆయన నీ కొరకే దావీదు కుమారుడయ్యాడు, నా కొరకే దావీదు కుమారుడయ్యాడు. ఎందుకు? దయతో చూడండి, యోహాను సువార్త చూడండి దయచేసి. ఒకటి 12 యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ని అందరు అంగీకరించుడు వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అని. తను అందరు అంగీకరించుడు వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు అధికారం ఇచ్చాడు. నీ దేవుని కుమారుడు అయిపోతావు. నీవు దేవుని సాతాను కుమారుడు. సాతాను చేష్టలతో నిండి ఉన్నవాడు, సాతాను క్రియలతో నిండి ఉన్నవాళ్ళం. నేను దేవుని కుమారుడిగా చేస్తాడు. ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత. నీకు ఇష్టం లేదు దేవుని కుమారుడు అవటం? సాతాను బిడ్డలాగానే జీవిస్తావు, దేవుని కుమారుడిలా జీవిస్తావా? తను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డ అయిపోతావు. మన దేవుని పిల్లల ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు మన దేవుని పిల్లలమని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎవరు చెప్పాలి? ఆ పరిశుద్ధాత్ముడే మన ఆత్మతో చెప్పి, దేవుని కుమారుడువే. అలాంటి దేవుని కుమారుడిగా నేను చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను దేవుని ఆయన స్వరూపం నీకు ఇచ్చాడు. నీ జీవితం, నీ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఇది ఇందులోని రహస్యం. ఆయన దైవ కుమారుడు అనే నామం నీకు పెడుతున్నాడు. నీ పేరు ఆయన స్వీకరిస్తున్నాడు. దేనికైనా నీవు నేను తగినోళ్ళు. మనుషు కుమారుడు అంటాకైనా, దావీదు కుమారుడు అంటాకైనా, దావీదు ఆయన నా ప్రభు అని, నేను పాపంలో పుట్టానన్నాడు. ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. నీ కొరకే, నా కొరకే. కాబట్టి ఆయన నామం నీకు ధరింపజేస్తాడు. నీ నామం ఆయన తీసుకున్నాడు. నీ ప్లేస్ ఆయన తీసుకుని, ఆయన ప్లేస్ నీకు ఇస్తున్నాడు. నిన్ను దైవ కుమారుడిగా చేస్తున్నాడు. ఆ కుమారుడే, ఆ దైవ కుమారుడే, నీ సంతతిలో నుండి వచ్చిన దైవ కుమారుడే, దావీదు కుమారుడే నాకు మందిరాన్ని కడతాడు దావీదు అన్నాడు. కాబట్టి ఆ దావీదు కుమారుడు యేసు ప్రభు, ఆయన మందిరాన్ని కడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మరియతో చెప్పాడు. ఏం చెప్పాడు మరియతో? ఒక మాట చూడండి దయచేసి. లూకా సువార్త 1:31. ఇదిగో నీ గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాను. కాబట్టి నీ కుమారుడికి అంటున్నావు. ఆ కుమారుడికి యేసు అని పేరు పెడుతున్నావు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు ఇస్తాడు. కాబట్టి ఈ పాట మనం అందరం ఒకసారి గట్టిగా పాడి నాతో పాటు. దావీదు పట్టణమందున దావీదు సంతతిలో పాడండి అందరూ. దావీదు పట్టణమందున దావీదు సంతతిలో దేవుని సర్వా శక్తితో జన్మించే యేసుండు. దేవుని సర్వా శక్తితో
మిల్చే యేసుండు దావీదు తాళము కలిగి తన సింహాసనమందు దావీదు తాళము కలిగి తన సింహాసనమందు తావీచి చేర్చుకొనును జయించు వారిని. దావీదు పట్టణమందు దావీదు సంతతిలో దేవుని సర్వశక్తితో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. దావీదు పట్టణములో జన్మించాడు. దావీదు సంతతిలో దావీదు పేరు మీదేసుకుని జన్మించాడు. కాబట్టి సర్వలోక ప్రజానికానికి ప్రజా సంఖ్య రాయమని రాజు హెచ్చరించినప్పుడు తను యోధా గోత్రంలో పుట్టాడు కానీ బెత్లెహేముకి వెళ్ళాడు. ఈ లోకము యొక్క జనసంఖ్యలో యేసుప్రభు పేరుంది. మొదటి ప్రజా సంఖ్యలో యేసుప్రభు పేరుంది. దావీదు పట్టణములో దావీదు సంతతిలో దేవుని సర్వశక్తితో యేసుప్రభు, ఆ ప్రభువే నీ గర్భవాసాన్ని పుట్టినవాడు నాకు మందిరాన్ని కడతాడు. దావీదు ఆ దైవ కుమారుడే కడుతున్నాడు మందిరం. ఎలా కడుతున్నాడు మందిరం? దయతో చూడండి. పేతురు పత్రిక 1 పేతురు 2 అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బొల్లు అర్పించుటకు ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడు. ఆత్మ మందిరము కడుతున్నాడు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. కాబట్టి ఆత్మ మందిరం ప్రభు కడుతున్నాడు. ఈ మందిరాలు కాదు, ఈ రాళ్ళ మందిరాలు. ఈ రాళ్ళ మందిరాలు కాదు ప్రభు కట్టేది. ఎవరితో కడుతున్నాడు చెప్పండి? ప్రభు ఎవరితో కడుతున్నారు మందిరం? నశించిపోయే ఆత్మలను రక్షించి సజీవమైన రాళ్లతో ఆత్మ మందిరాన్ని కడుతున్నాడు. ఆత్మలో రక్షణ కార్యం జరిగిస్తున్నాడు. ఆత్మలో ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్షణ కార్యం జరిగిస్తున్నాడు. నికోదేముతో మరి ప్రభు అన్నాడు, నికోదేవుని కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యం చూడలేవయ్యా. క్రొత్త జన్మ అది ఎలా ఉంటుంది? తల్లి గర్భంలో రెండోసారి వెళ్తాడా మనిషి? కాదు. శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. నీ క్రొత్త జన్మ అనేది ఆత్మలో జరగాలి. క్రొత్త జన్మ అనే కార్యం ఎక్కడ జరగాలి చెప్పండి? ఆత్మలో జరగాలి. ఆ ప్రభు ఆత్మ నీలోకి వస్తాడు. ఆ ప్రభు ఆత్మ నీ ఆత్మ కలుస్తుంది. ప్రభు ఆత్మ నీ ఆత్మలోకి వచ్చి నీ ఆత్మను మారుస్తా. ప్రభు నీలోకి వస్తే అంతరంగంలో మార్పు వస్తుంది. అది అందరిలాగా నువ్వు తింటావు, అందరిలాగా నువ్వు ధరిస్తావు, అందరిలాగా నీవు ప్రయాణాలు చేస్తావు, అందరిలాగా నీవు బస్సులు ఎక్కుతావు, అందరిలాగా నీవు కూడా అన్ని పనులు చేసుకుంటావు. కానీ ఇతరుల మార్పు ఉండదు, నీలో మార్పు, దేవుని బిడ్డల్లో మార్పు ఉంటుంది. వాళ్ళ ప్రభు వాళ్ళలోకి వస్తాడు. క్రొత్త జనం వాళ్ళ హృదయంలో కలగజేస్తాడు. క్రొత్త జనం వాళ్ళ హృదయంలో కలుగజేసినప్పుడు వాళ్ళ హృదయంలో మార్పు వస్తుంది. ఆ మాని హృదయంతో వాళ్ళ ప్రభువును సేవిస్తారు. అదే క్రొత్త జన్మ, ఆత్మ జన్మ. అలాంటి ఆత్మలు ప్రభు రక్తంతో మనుషుల యొక్క హృదయాలు ఆత్మలు కడిగి శుద్ధి చేసి అలాంటి ఆత్మలతో మందిరం కడుతున్నాడు. అదే ఆత్మ మందిరం. ఆత్మ మందిరములో లోక శరీరా ఆశయములకు పాలు లేదు. కాబట్టి ఆత్మమందిరములో, ఇది ఆత్మమందిరం, ఆత్మ రక్షించబడిన ఆత్మలో చేర్చబడిన మందిరం ఇది. లోక శరీరాలకు పాలు లేదు.
కాబట్టి ప్రియులారా, ఆయన ద్వారా మనం కట్టబడాలి, ఆయన ద్వారా మనం చేర్చబడాలి. దేవుడి ద్వారా కట్టబడ్డావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. చూసారా, మీరు ఇక మీద పరజనులు పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారు. మీరు పరాయోడుగా దేవుని మంది రక్షించబడ్డావా? నీవు పరాయోడుగా పరాయితనం చూపించకూడదు. దేవుని మందిరాన్ని పరాయితనం చూపించుకో. దేవుని సేవకుడికి పరాయితనం చూపించుకో. సంఘానికి పరాయోడుగా ఉండకో. సంఘం మీ అన్నీ మీవి అంటాడు, అన్నీ మీవి అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయం 21వ వచనం. ఎవడును అతిశయపడకూడదు, సమస్తమును మీవి, పౌలైనా అపొల్లైనా కేఫైనా లోకమైన జీవమైన మరణమైన ప్రస్తుతము ఉన్నవైనా రాబోవునవైనా సమస్తమును మీవే. కాబట్టి ఎవడు మనుషులేంది అతిశయముడు, సమస్తం మీవి. ఎంత ఆశ్చర్యం, అన్నీ మీవే. దేవుని సంఘం మీది, దేవుని వాక్యం మీది, దైవ సేవకులు మీకు సంబంధించిన వారు, దేవుని వాక్యం మీది, సమస్తమును మీవి. పౌలు అయినా అపొల్లు అయినా కేఫయైనాను మరణమై నా జీవమైన సర్వమును మీవే, అన్ని మీవే. ప్రస్తుతమున్నవైనా రాబోవున్నవైనా, ప్రస్తుతం ఉన్నవైనా రాబోవునవైనా సమస్తం మీవే. కాబట్టి అన్నీ మీకు ఇచ్చాడు. దేవుని సంఘాన్ని ఇచ్చాడు, దేవుని కార్యాలను ఇచ్చాడు, దేవుని ప్రజలను ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు, అన్నీ మీవి. కాబట్టి దేవుని మందిరంలో మన రక్షించబడిన ఆత్మలతో మందిరాన్ని కడుతున్నాడు. మరలా రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవుని నివాసస్థలం ఏంటకు కట్టబడ్డారు, చక్కగా అమర్చబడ్డారు, దేవాలయముడు వృద్ధి చెందారు, దేవుని ఇంటి వారే ఉన్నారు. ఏకపట్టణస్థులు దేవుని ఇంటి కట్టబడాలి, చేర్చబడాలి, అమర్చబడాలి, పరిశుద్ధమైన దేవాలయం ఒకటిగా వృద్ధి చెందాలి. కాబట్టి ప్రియులారా, దేవునిలో మనము పరిశుద్ధమైన దేవాలయం అవుట వృద్ధి చెందాలి, కట్టబడాలి. కాబట్టి దేవుడు కడుతున్నాం, ప్రభువుని అడుగుతాం, ప్రభువా ఇంకా నీలో నేను కట్టబడలేదు, ఇంకా నేను మారు మనసు పొందలేదు, ఇంకా నేను బాప్తిసం పొందలేదు, ఇంకా నేను నీలో చేర్చబడలేదు, నీ సంఘంలో చేర్చబడలేదు, నీ ఇంట్లో నేను చేర్చబడలేదు. నన్ను కట్టు ప్రభువా, నన్ను చేర్చు ప్రభువా, నీ ఇంటివారిగా నన్ను చేయి ప్రభువా. కాడు ప్రభువుని వేడుకుందాం. ప్రభువు మనం తన ఇంటిలో కడతాడు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతాడు. మన ఆత్మను రక్షించి దేవుని ఇంట్లో మనం చేర్చడానికి ప్రతి వారికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.